సో అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించిన రాజకీయ నాయకులు మీతో పాటు కూర్చొని ఛాయలు తాగి సమోసాలు తిని మీ కష్టాలను తీరుస్తామని మాట్లాడినారు. మరి ఇప్పుడు మీరు ఇన్ని ధర్నాలు, రాస్తా రోకోలు, ఆఖరికి నిరాహార దీక్షలకు కూడా దిగడానికి రెడీగా ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దీని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనా, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి మా మాయ మాటలు చెప్పి మాకు ఇక్కడ మా అందరితో టీ తాకుండా మా ప్రభుత్వం వస్తే, మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చట్టబద్ధ క్యాలెండర్ ప్రకటిస్తాం అని ప్రకటించారు. ఆ రోజు చెప్పిర్రు, బోయిర్రు, బుక్కులు పట్టి పక్కన పెట్టిన 6 నెలలు మేమే స్వయంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో తిరిగి అమ్మ నాన్నలు కాలు మొక్కి, చుట్టాలలో కాలు మొక్కి బదిమాలి మీ కాంగ్రెస్ ప్రభుత్వం తండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడగొట్టండి, కాంగ్రెస్ ప్రభుత్వం తెద్దాం, మా బతుకులు మారుతుంది, మనకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి మేము బతిమాలినాం. ఈరోజు కాలు పెట్టినాం అంటే ఉంటుంది కదా. నేను దగ్గరుండి ఏరి తెచ్చినది ఎగిరెగిరి తన్నిందంట. అట్లా ఉంది ఇప్పుడు పాలన. ఏరి తెచ్చుకున్న తెలంగాణ ఎగిరెగిరి తన్నిందంట. అట్లా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. అంతే, స్పందన లేదన్న, చిత్తశుద్ధి అసలు చీమ కొట్టినట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి అన్న ఎక్కడున్నా వాళ్ళకు కూడా అసలు ఏం లేదు. మీరు ఎందుకే ఇప్పుడు మంత్రులు కొంతమంది ప్రశ్నించినా కానీ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే, మీకెందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటుంటే మీకెందుకే, మీ నిరుద్యోగులు నేను చూసుకుంటా, మీకెందుకు పక్కన పెట్టండి, ఆల్రెడీ ఇచ్చిన 60 లక్షలు అట్లా మాట్లాడుతుండు. అది పాత నోటిఫికేషన్ అయినా, పాత నోటిఫికేషన్ 2021-22లో వచ్చిన నోటిఫికేషన్, అది రిక్రూట్మెంట్. అది బ్రేక్ వల్ల, కొన్ని పేపర్ లీకేజ్ వల్ల, సంథింగ్ తప్పిదారి వల్ల అది కాలయాపన కొంచెం చేసుకుంటూ 2023-24లో అది మన రీసెంట్లీ 25లో నియామక పత్రాలు అందించిండు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. పాత నోటిఫికేషన్ ఇవ్వడం ఆయన చేతులు ఇచ్చి కొత్త జనరల్ రిక్రూట్మెంట్ ఒక్క పోస్టు కూడా ఇవ్వకుండా కేవలం 12,999 పోస్టులు ఇచ్చి నేను 50 లక్షలు ఇచ్చినా అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము మీకు హమ్మలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, జూన్ 2 కల్లా మాకు స్పందన రాకుంటే మేము స్వయంగా నేను నాతో పాటు 20 మందిని ఇక్కడ నిల్చోబెట్టి అమరాన్ నిరాహార స్టార్ట్ చేస్తామన్నా. మాకున్నది ఒకటే, జాబ్ అయినా రావాలి, లేకపోతే ప్రాణం అన్నా పోవాలి. మీకుందా సీఎం రేవంత్ రెడ్డి అన్న, మీకుందా నిరుద్యోగులంతా సావు మీకుండాలా చెప్పండి? మీకు ఇష్టమా నిరుద్యోగులు అంటే సావులు? నీకు ఇష్టమా? నువ్వు చూడాలా అంటే మేము సస్తాం. నిరుద్యోగులు మీకు సావాలని ఉంటే మేము సస్తాం. మేము హెచ్చరిస్తున్నాం. మీకు స్పందన రాకుంటే అమరాన్ నిరాహార స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడనే జూన్ 2కి. స్వయాన సీఎం గారు అండ్ కొంతమంది రాజకీయ నాయకులు, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ మా ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం నిరుద్యోగులే అని చెప్పడం జరిగింది. మరి ఆ నిరుద్యోగులను ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చెప్పినా గానా, మాకు ఎన్ని పాపాలు చేసినామో మేమైనా శత్రువులమా? సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మేమైనా శత్రువులమా? ఎంత మోసం చేసినంటే అంత మోసం చేసిరి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఇప్పుడు రాసుకోండి, నేను చెప్తున్నా కదా, అదే మాట చెప్తా పదే. ఇంకా 30 సంవత్సరాలైనా మీ ప్రభుత్వం ఎట్టొస్తుందో మీ ప్రతి ఎమ్మెల్యేలకి, ప్రతి ఎంపీలకి హెచ్చరిస్తున్నా. ఇక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగుల జేసీ తరపున వెళ్ళిపోండి, మీరు చూసుకోండి. ఇంకా 30 సంవత్సరాలైనా కానీ మీ ప్రభుత్వం ఎట్టొస్తుందో మేము చూస్తాం. ఎందుకు సీఎం మాట్లాడుతూ ఇది ఫెవికాల్ వేసుకొని కూర్చుంటా 10 ఏళ్ళు నేనే సీఎం అని ఆయన చెప్తున్నారు? 10 ఏళ్ళు కాదనా, ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు ఉంటది. మాకు నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా చూసుకోండి. నెక్స్ట్ మీ ప్రభుత్వం ఎట్టొస్తుందో, ఏ ప్రభుత్వం తేవాలో మాకు తెలుసు. ప్రతి డిస్ట్రిక్ట్ లో మేము నిలబడతాం, ఎమ్మెల్యేలుగా మేమే ఉంటాం. రానున్న కాలంలో మా నిరుద్యోగులు కూడా సీఎం గా ఉంటారు. మీ పార్టీలు ఎట్టిపోతాయో, ఏ గల్లీలో ఉంటారో మీరు చూసుకోండి. నిరుద్యోగుల తరపున మీరు చూసుకోండి. ఆ రోజు చూడండి, మేము ఏమేంటో చూపిస్తాం. థ్యాంక్ యూ. ఓకే.